రాష్ట్రంలో ఓటర్లను నమోదు చేసే ప్రక్రియ దారి తప్పుతోంది. లక్షలాది మందిని ఓటు హక్కును తొలగించి వాళ్ళని రెండో తరగతి పౌరులుగా మార్చేదానికోసం ఈరోజు ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ప్రక్రియ అంతా కూడా తోడ్పడుతుంది. చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్య హక్కుని, ఒక ఓటు హక్కుని ప్రశ్నించే అధికారం, తొలగించేటువంటి అధికారం ఎన్నికల కమిషన్కి లేదు. ఈరోజు రాష్ట్రంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రకటించిన తర్వాత 44 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు. ఇందులో అక్షరాల తప్పులు, అందులో కూడా ఇంగ్లీష్ అక్షరాల తప్పులు, లేకపోతే వయసులో వచ్చిన చిన్న చిన్న తేడాలు, ఇటువంటి వాటిని తీసుకొని డాక్యుమెంట్స్తో సహా వచ్చి మీరు ప్రూఫ్ చేసుకోవాలి అని చెప్పడం అంటే ఇంతకన్నా అన్యాయం కొట్టలేదు. ఇవన్నీ అధికారులు చేసిన తప్పులు, లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్, క్లరికల్ మిస్టేక్స్ వాళ్ళు సరిదిద్దాలి. ఢిల్లీ స్థాయిలో ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రాం ప్రకారం నోటీసులు ఇచ్చి అందరినీ పనులు మానుకొని వాళ్ళు చుట్టూ తిరిగి డాక్యుమెంట్స్ ఎక్కడ దొరకవాటన్నిటి తీసుకొని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది, రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, చట్ట విరుద్ధమైనటువంటిది. ఎన్నికల కమిషన్ బీజేపీ ఒత్తిడికి లొంగి ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించడానికి, ముఖ్యంగా మైగ్రెంట్స్ ఓట్లు, మైనారిటీల ఓట్లు, బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్ను కూడా, ఇంతకుముందు ఫస్ట్ టైం ఓటర్స్నే వాళ్ళు నమోదు చేశారు కావాలని తిరిగి, ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్కి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను సరిదిద్దకపోతే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సింది. అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మేము సిపిఎం ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం. అందరం కూడా మాట్లాడుకొని మళ్ళీ ఎన్నికల కమిషన్ కూడా రిప్రజెంట్ చేస్తాం. ఈ ప్రక్రియని నిదానంగా, తప్పులు లేకుండా సరిదిద్దే దానికోసం ఇంకా సమయం తీసుకోవాలి. హడావుడిగా చేయొద్దు. ఇల్లు తిరిగి మీరే సరిదిద్దాలి. కంప్యూటర్లో మీరే మార్పులు, స్పెల్లింగ్ మిస్టేక్స్ దిద్దుకోవాలి. మీరే ఎంటర్ చేశారు, తప్పులు దిద్దుకునే బాధ్యత కూడా మీదే. దీనికి ఓటర్ని బలి చేయటం, ఓటర్ని వేధించడం, ఓటర్ని అవమానాలు పాలు చేయడం అనేది సహించరానటువంటిది. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషను దీన్ని తన ప్రక్రియలో జరుగుతున్న మార్పుల్ని సరిదిద్ది సజావుగా జరిగేటట్టు చూడాలని చెప్పని మేము కోరుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, పౌర హక్కుల సంఘాలు, లాయర్ల సంఘాలు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములే. ప్రతి ఓటరు తన ఓటు హక్కును కోల్పోకుండా కాపాడేదానికోసం ముందుకు రావాలని చెప్పి మేము ఈ రోజు జరుగుతున్న రౌండ్ టేబుల్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ఏ దేశమైనా వీలునంత ఎక్కువ మంది ఓటర్లు మన ఎలక్టరల్ రోల్స్లో ఉండాలని కోరుకుంటారు. అంతే తప్ప ఏదో ఒక కారణం చెప్పి ఉన్న ఓటర్లని లిస్టులోంచి పీకేసే కార్యక్రమం ఎప్పుడూ చేయరు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధం. బ్రిటన్లో ఈ రోజున సిటిజన్స్ కాని వాళ్ళు, బ్రిటిష్ పౌరులు కాని వాళ్ళకు కూడా వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు కల్పిస్తారు. వాళ్ళు కామన్వెల్త్ దేశాన్ని నుంచి వచ్చి ఉంటే చాలు. వాళ్ళు అంత ప్రజాస్వామ్య స్ఫూర్తిని, పరిణతిని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాంగం, ఆధునిక పరిపాలన నేర్చుకున్న మనం ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కుంచింపజేయడానికి చేసే ప్రయత్నాలు మంచివి కావు. ఇది దేశానికి మంచిది కాదు. అప్పుడప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు లిస్టులోంచి తీసేయడంలో ఎవరు ఆక్షేపించరు. కానీ మీరు ఇక్కడ ఉండలేదనో, లేకపోతే మీ నాన్నగారి ఓటు మీతో సరిపోవటం లేదనో, ఇట్లాంటి కుంటి సాకులు చెప్పి ఓట్లు తీసేయడం అనేది దుర్మార్గం. మా నాన్నగారి ఓటుతో నాకేం సంబంధం అయ్యా? నేను ఈ దేశ పౌరుణ్ణి, ఈ కళ్ళకి ఎదురుగా కనిపిస్తున్నాను, బతికే ఉన్నాను, 18 ఏళ్ళు దాటినాయి. నా దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే నీకెందుకు, పిహెచ్డి సర్టిఫికేట్ ఉంటే నీకెందుకు? నేను రిక్షా తోలుకుంటాను, నా దగ్గర ఏ సర్టిఫికేటు లేదు, నేను చదువుకోలేదు. ఏ చదువు లేనివాడిని మీరు మినిస్టర్లను చేయట్లేదా? ఓటేయడానికి పనికిరానా? నా చదువు సర్టిఫికేట్ చూపిస్తే తప్ప నువ్వు ఓటైనవా? ఏం పద్ధతి ఇది? కాబట్టి అసలు ముందు ఆలోచనే ఒక తప్పుడు ఆలోచన. దీన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది, నిరసించాల్సిన అవసరం ఉంది. సరే, దున్నపోతు మీద వాన పడినట్టుగా వీళ్ళకి ఎంత చెప్పినా చలనం ఉండదు. కాబట్టి నేను ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సూచించింది ఏమిటంటే, ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళందరికీ సహాయంగా ఉండడం కోసం ఒక హెల్ప్ సెంటర్ని, ఒక కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేస్తే అందరం మా డబ్బు, వనరులు, మనుషులు ఎవరికి తోచింది, ఎవరు చేయగలిగింది వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి ఒక హెల్ప్ సెంటర్ని తయారు చేయమని అంటున్నాం.
దానికి పాజిటివ్గానే స్పందించారు. మోస్ట్ ప్రాబ్లీ సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఈ హెల్ప్ సెంటర్ రావచ్చు. అది వస్తే కనుక ఓటు లిస్టులోంచి పోయిన వాళ్ళందరూ దానికి ఫోన్ చేస్తే వీళ్ళు వెంటబడి వాటిని మళ్ళీ ఆ పేర్లు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి వీడు మనకు ఓటేసేవాడు అయితే తప్ప వాళ్ళు ఎక్కించరు, అనుకుంటే తప్ప. సో ఇవాళ ప్రతిపక్ష పార్టీ దాదాపుగా నిర్వీర్యంగా ఉంది. వాళ్ళు ఇటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను అనుకోను. కాబట్టి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారో, ప్రజల ఓటు హక్కుని కాపాడాలనే సంకల్పంతో ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ ఎనర్జీస్ని పోగు చేసి ఈ హెల్ప్ సెంటర్ని రన్ చేయాల్సిందిగా పిలిపిస్తున్నాను. దానికి నాకు నేను చేయగలిగినటువంటి సహాయాన్ని నేను కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇటువంటి ఆలోచన రావడమే తప్పు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ నుంచి మనం ఇంతకంటే మంచి బుద్ధుల్ని మనం ఏమి ఆశించే పరిస్థితుల్లో లేవు. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్, జరిగిన డ్యామేజ్కి రిపేర్ చేసుకోవడం వరకు ప్రస్తుతానికి చేయగలం. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. కానీ ఇప్పుడు ఓటు హక్కుని తొలగించడం, ఓటర్లని కుదించడం ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కుట్ర పన్ని సర్ పేరుతో తొలగిస్తూ ఉంది. ఇంతేకాదు, ఓటు హక్కు తొలగించడం ద్వారా రేపు పౌరసత్వమే ప్రమాదంలో పడుతుంది. అంతేకాదు, సంక్షేమ పథకాలే కాదు, పౌరుడి యొక్క అస్తిత్వమే ముప్పు ఏర్పడేటువంటి స్థితి ఏర్పడింది. దీనికి తోడు ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రతో చేస్తున్న పనుల వల్ల ఓటర్లకి మానసిక వేదనే కాదు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నారు. మీ తండ్రి వయసుకి నీకు తేడా తక్కువే ఉంది ఎందుకుంది, మీ తాతకి నీకు ఎందుకు వయసు తేడా ఉంది అని వాళ్ళ పుట్టుకనే ప్రశ్నించే రీతిలో కూడా చేస్తూ ఉన్నారు. ఇది వ్యవస్థీకృతంగా, దుర్మార్గపూరితంగా, కుట్రపూరితంగా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చేస్తూ ఉంది. అందుకే రాజకీయాలకు అతీతంగా దేశంలో ఉన్న పౌరులందరూ తమ ఓటు హక్కును నిలబెట్టుకోవడం కోసం ఈ కుట్రలను ఎదిరించాలి. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తక్షణమే ఈ ప్రక్రియ సమయాన్ని పొడిగించాలి. ఇళ్లకి తిరిగి వాళ్లే ఓటు హక్కు నిలబెట్టాలి తప్ప వారందరినీ విచారణకి రమ్మని ఆదేశించే హక్కు మీకు లేదు. ఆ ప్రక్రియ సరికాదు. దీంతో పాటుగా ప్రజలందరూ చైతన్యవంతులుగా ఉండాలి. సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలు కలిపి నిర్ణయం చేసాం. ఉమ్మడి పోరు సాగిస్తాం, ప్రజలకు అండగా నిలబడతాం.